ఇది మనకి బైపాస్లో ఉన్నటువంటి దాని పేరు ఏంది రవి గార్డెన్స్ అన్నమాట. ఇక్కడ చక్కని అందమైన పూల మొక్కలు అలరిస్తూ మీకు అత్యంత సరసమైన ధరల్లో మంచి నాణ్యమైన నమ్మకమైన నిజాయితీకి విశ్వాసానికి మొక్కలు పూలు పోస్తాయి. అట్లానే మీరు తలలో పెట్టుకోవటానికి ఎంత చక్కని మీ ఎంట్రుకలు కూడా పెరిగేందుకు ఈ పూలు ఎంతో ఉపయోగపడతాయి. అలాంటి మొక్కల్ని పెంచుతున్న మన రవి గార్డెన్స్ వారికి హృదయపూర్వకమైన అది. ఈ పూలు ఆడవాళ్ళకి ఎంతో మేలు. రవి గార్డెన్లో ఇక్కడ ఈ మునగ చెట్లు చూడండి. ఇది ఏం చెట్టు అమ్మా ఇది? అమ్మా అమ్మా పెద్దమ్మా ఏంటి బాబు ఏదో ఒక కుండలు కట్టినట్టు ఉన్నాయి. సపోటా కుండలా? ఇది మన రవి గార్డెన్స్లో ఉంది. ఇది శివలింగం చెట్టు. అయ్యో శివలింగాల్లాగా మొత్తం ఇక్కడ ఉట్టి. ఇది నీటి తామర. ఇది మామూలు నీళ్లు పోసినప్పుడు ఈ తామర మీద ఎట్లా పోతున్నాయి చూడండి. కామన్గా మెత్తగా ఉంటుంది ఆకులు. అది ఇది వచ్చేసి ఆ కుండల్లాగా ఉన్నాయి. కుండలు కాదు, మీరు పొరపాటున. ఇది ప్రముఖ ఇప్పుడు దసరా నవరాత్రుల సందర్భంగా నెక్స్ట్ మీరు శివలింగాలని చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇటు వెళ్ళినప్పుడు ఈ యొక్క మొక్కని రవి గార్డెన్స్లో మీరు కొనుక్కోవచ్చు. ఇది పూర్తిగా కోసుకెళ్ళారా? ఆ పూల వాసన నాగరాజు చెట్టు అంటారు. దానికి నాగుపాములు ఉంటాయి బాసు, జాగ్రత్త. అరిశీలనగా వాసన చూస్తున్నాడు మొగలి పువ్వులను చూసినట్టు. పూలు ఎంతో శ్రేష్టమైనది. ఏది ఆ చెట్టా? ఇక్కడ మనకి ఈ నూరు వరహాలు చెట్లు, ఇవి కూడా చాలా చక్కని పూలని మన ఇంటి ముందు ఆనందంగా. ఇది మనకు వచ్చేసి ఇది దాదాపు 20 సంవత్సరాల మొక్క అండి. వీటిని బోన్సాయి మొక్కలు అంటారు. ఇవి బోన్సాయి మొక్కలు అంటారు వీటిని. వెంకయ్య ఇప్పుడు బోన్సాయి మొక్క ముందు ఫోటో దిగుతున్నాడు. నీ కెమెరా ఉంటే బాగుంటుంది. అది నాదేంటంటే ఇది మంచి గులాబీ ఏంటది మందారంలో ఒక రకమైనది, కానీ ఒక 20 సంవత్సరాలు. టోటల్గా రాఘవాకి ఏమి లేదు. కొద్దిగా ఆలోచించు అంటే నాకు తెలియక కొద్దిగా ఆలోచించుకోండి అబ్బాయి. ఏ సార్తో చెప్పారు రాఘవాకి అతను అడిషనల్ జనరల్ సెక్రటరీ శివలింగం చెట్టు అంట. అడిషనల్ జనరల్ ఫోటో అంటది ఫోటో చెప్పాను నేను. అబ్బాస్ కూడా చేయమన్నా కలుపుతున్నా. శివలింగాన్ని పుట్టుకున్న సిపిఎస్ నాయకుడు. ఎందుకంటే సిపిఎస్ రద్దయి ఓపీఎస్ లభించేలాగా శివలింగాన్ని మామూలుగా ఏంది జనరల్ సెక్రటరీలో మీరు కౌన్సిలర్ రాస్తా ఇది అవుతుంది ఏమైంది 500 అంది 5 ఈ నెట్లో ఇవి చక్కని అందమైన ఇంత కళ్ళకి పచ్చని చెట్లు. మనకి కళ్ళకి ఎంతో, మనం 1,00,000 రూపాయలు పెట్టినా కళ్ళకి గ్లాసులు పెట్టినా ఏ పెట్టినా అంత పచ్చని చెట్లు మనకి కళ్ళకి ఎంతో ఆ ప్రకృతి ఆనందాన్ని మనకి కలిగిస్తాయి. అలాంటి ఈ చీరాల నుంచి బాపట్ల వెళ్ళే దారిలో బైపాస్లో మనకి నాకు ఇది 3
సూపర్ ఎక్సలెంట్ ఇటు తిరుగు పెడతారు కపాన్ గారిని మీరు గంట వీడియో విజృంభిస్తున్న స్వామి పైన నెట్ కింద పట్టు కింద పట్టు ఒకటే స్టిల్లా చిల్లు అన్ని రంగుల్లో అసలు మెరిసిపోతున్నా వెంకయ్య అర్థమైందా అసలు ఈ నెట్లో ఈ మనకి చూడటానికి 2 కాదు కదా భగవంతుడు మనకు 100 కళ్ళు ఇచ్చినా సరిపోదు ఇవన్నీ చక్కటి బోన్సాయి మొక్కలు ఇవి కూడా ఈ యొక్క రవి గార్డెన్స్లో మనకి చక్కటి ఈ ఆకృతుల్లో అవన్నీ మనకి బ్రహ్మాండంగా ఏవి కావాలన్నా ఇక్కడ కడియం నర్సరీకి పోటీగా ఉంది మన తూర్పుగోదావరి జిల్లాలోని 5,000 ఎకరాల్లో ప్రపంచవ్యాప్తంగా మొక్కల్ని ఉత్పత్తి చేసి పంపిస్తున్నట్టు కడియం నర్సరీకి ఇది ఒక పోటీ అనుకోవచ్చు. పొట్టు అయిపోయేసాడు నీరు నిల్వ ఉంచుకోవటానికి ఈ పొట్టు అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ. అది అంటే నీటిని అట్నే కప్పిపెట్టి ఉంచుతుంది అనమాట. ఇది ఇక్కడ ప్రత్యేకత. ఈ యొక్క పచ్చని పరిసరాల్లో కూడా సిపిఎస్ గురించి మాట్లాడుతున్న మన దామా నాగేశ్వరరావుకి ఈ సిపిఎస్ టీం వారి మొక్కలు ఎలా పచ్చగా ఉంటున్నాయి అంటే ఆ యొక్క ఈ గార్డెన్ సంరక్షకుడు ఎంత చక్కగా పెంచుతుంటూ ఉంటాయి. అట్లానే మన పరిపాలించే ప్రజలు నాయకులు కూడా మనకి ఓపీఎస్ అమలు చేస్తే మన నిండు న్యూరేళ్ల జీవితం ఎలా కలకల్లాడుతుందో దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అందువల్ల ఆ యొక్క ఈ గార్డెన్లో ఈ మొక్కల్ని ఇలా పోషించబట్టే చక్కని ఈ యొక్క ఆహ్లాదకరంగా ఉన్నాయి. మన జీవితాలు కూడా మన జీవితాల్లో పచ్చని వెలుగు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ అలాంటి గవర్నమెంట్ రావాలి అని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఈ రవి గార్డెన్స్లో మీ స్వామి. నీరు పుష్కలంగా ఉంటే ఏదైనా ఉంటుంది ఆ నీటిలో. అది ఈ నీటి తామర చూడండి. అబ్బా 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 ఆ కలర్ చూడండి. ఈ కలర్ చూడు. ఈ తామర పుష్పాలు ఈ రవి గార్డెన్స్లో మన ప్రకృతిలో ఒక భాగమైనటువంటి ఈ యొక్క ప్రకృతి రమణీయతల్ని ఎంత చక్కగా ఈ యొక్క గార్డెన్లో ప్రజలకి అందిస్తున్నారు. ఇవి ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇవి కూడా బాగున్నాయి. వెరైటీగా ఉన్నాయి చూడు. ఈ కలర్ అసలు డిఫరెంట్గా ఉంది. అయ్యా తీసుకొని పోయి వేసేయి. చక్కని రమణీయతని ఈ యొక్క మన రవి గార్డెన్స్ వారు ఈ చీరాల బాపట్ల వెళ్ళే బైపాస్లో ఈ గార్డెన్కి సంబంధించి పూర్తి వివరం ఉంది. ఒకసారి మీకు చీరాల బైపాస్లో చూడండి మొక్కలు చక్కగా ఎలా తీసుకెళ్తున్నారో వాళ్ళకి మొక్కల మీద ఉన్నటువంటి ఆ పరిధి. ఈ రవి గార్డెన్స్ మనకి ఉంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా సందర్శించవచ్చు. నా ఫోన్ నెంబరు వారి దగ్గర ఉంది. మీకు కన్సెషన్ కూడా ఇస్తారు. వీళ్ళంతా కన్సెషన్ పొంది ఇక్కడే మనకి సోమసుందర శాస్త్రి జ్యోతిష్యాలయం కూడా ఇక్కడ ఉంది. ఈ యొక్క ఒకసారి ఈ రోడ్డును పరిశీలిస్తే ఇదే మనకి ఒంగోలు నుంచి చీరాల ఇటు వెళ్ళే హైవే.